చూద్దాం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జీలుగా మంత్రులను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ల వారీగా మంత్రులను ఇన్ఛార్జీల బాధ్యతలు మంత్రులకు అప్పగించారు. 15 నియోజకవర్గాలకు 15 మంది మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జీలుగా మంత్రులను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ల వారీగా మంత్రులకు ఇన్ఛార్జీల బాధ్యతలు అప్పగించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్, మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా దీనికి సంబంధించినటువంటి చర్చ వచ్చింది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈజీగా గెలవగలదు, కానీ ఎక్కడ నిర్లక్ష్యం చేయవద్దు. ముఖ్యంగా తాను అంటే సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు నుంచి దావోస్ పర్యటనకు వెళ్తారు. ఫిబ్రవరి 1 వరకు వస్తారు. ఈ మధ్యలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మంత్రులందరూ జాగ్రత్తగా పనిచేస్తే తాము అనుకున్నటువంటి టార్గెట్ని ఖచ్చితంగా రీచ్ అవుతామని సీఎం రేవంత్ రెడ్డి నిన్న మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఇక మొత్తం తెలంగాణలో 17 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో సికింద్రాబాద్, హైదరాబాద్ ఈ ఎన్నికల్లో ఇది మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో ఉంటుంది కాబట్టి ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు జరగవు. ఇక మిగతా 15 నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క మంత్రికి బాధ్యతలు అప్పచెప్పారు. మల్కజ్గిరి నియోజకవర్గానికి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి, చెవెళ్లకు శ్రీధర్ బాబు, కరీంనగర్కు తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మంకు కొండా సురేఖ, మహబూబాబాద్కి పొన్నం ప్రభాకర్, మహబూబ్ నగర్కి దామోదర్ రాజనరసింహ, జహీరాబాద్కి అజరుద్దీన్, మెదక్కి వివేక్ వెంకటస్వామి, నాగర్ కర్నూలుకి వాకటి శ్రీహరి, నల్గొండకి వడ్లూరు లక్ష్మణ్, భువనగిరికి సీతక్క, నిజామాబాద్కి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వరంగల్కి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పెద్దపల్లికి జూపల్లి కృష్ణారావు, ఇక ఆదిలాబాద్ నియోజకవర్గానికి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డిని ఆయనకు బాధ్యత అప్పచెప్పారు. ఇక ఈ 15 నియోజకవర్గాల్లో రేపటి నుంచి సన్నాహక సదస్సులను నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఇక ఎక్కడైతే పార్టీ వీక్గా ఉందో అక్కడ చేరికలను ప్రోత్సహించాలనే విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకు సూచించారు. ఇక మొత్తం నియోజకవర్గాల్లో మొత్తం మున్సిపల్లో 115 మున్సిపాల్లో ఉంటాయి. వీటిలో ఖచ్చితంగా 80కి పైగా తాము కైవసం చేసుకోవాలని రేవంత్ రెడ్డి ఒక టార్గెట్ పెట్టారు. ఇక మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇంటర్నల్ సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రెబల్స్ వల్ల కాంగ్రెస్ పార్టీ తాము అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ కాలేకపోయింది. దాంతోపాటు రెబల్స్గా కొంతమంది నిలబడడం వల్ల అది బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అయింది. అట్లాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. పార్టీ పరంగా రెబల్ నుంచి ఒక్క నామినేషన్ కూడా వేయకుండా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఇక రేపటి నుంచి సన్నాహక సదస్సులను నిర్వహిస్తారు. పార్టీ వీక్గా ఉన్న దగ్గర చేరికలను ప్రోత్సహిస్తారు. పార్టీ మెరుగుపరచుకోవాల్సిన అంశాలు, దాంతోపాటు ఎవరికి టికెట్ నిర్ణయించాలి, ఎవరికి కేటాయించాలి అనే అంశానికి సంబంధించి మంత్రులందరూ రేపటి నుంచి హోంవర్క్ చేస్తారు. ఇక పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అక్కడ 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఐదు నియోజకవర్గాల్లో చాలా సమస్యాత్మక ప్రాంతం ఉంది. ముఖ్యంగా జగిత్యాల, అదేవిధంగా గద్వాల, పటాన్చెరు, చేవెళ్ళ ఇట్లాంటి నియోజకవర్గాల్లో మంత్రులు అంటే అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్ట్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులకు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులకు, అదేవిధంగా కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్లకు మధ్యలో ఒక కోల్డ్ వార్ నడుస్తుంది. అక్కడ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేతలకు మధ్యలో ఎవరికి టికెట్ ఇచ్చినా తమ ప్రత్యర్థులను ఖచ్చితంగా ఓడిపిస్తాము, తమ వారికి టికెట్ రాకపోతే ఖచ్చితంగా ఓడిపిస్తామనే ఉద్దేశంలో అక్కడ ఉన్నటువంటి నేతలు ఉన్నారు. వాళ్ళిద్దరిని సమన్వయపరిచి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుపొందే లక్ష్యంగా మంత్రులందరూ పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక రేపటి నుంచి దానికి సంబంధించినటువంటి హోంవర్క్ మొదలవుతుంది. రేపటి నుంచి నియోజకవర్గాలకు మంత్రులు అక్కడ సమావేశాలు నిర్వహించుకుంటారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పొత్తులకు సంబంధించి కానీ లేదంటే అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఒక 3-4 రోజులలోనే తెలియ అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.